ఎందుకంటే ఒకటి చాలా క్లారిటీగా ఏం చేయాలి, ఏం చేయబోతున్నాం అనేది కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది వర్మ గారు. ప్రత్యేకించి మనందరం కూడా ఇంక ధన్యవాదాలు తెలియజేస్తాం. రాబో కాలంలో కూడా ఆయన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఎవరైతే అభ్యర్థి ఉన్నారో అభ్యర్థి కాదు ఇక్కడ ముఖ్యం, పార్టీ నిలబెట్టిన క్యాండిడేట్ ముఖ్యం. మనకి పార్టీ ఆ వ్యక్తిని మనం చాలా బలంగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. మన ఇక్కడ ఎవరైతే నాయకులు ఉన్నారో వేదిక నాయకులందరూ కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా దాని వాళ్ళ ఆలోచనలు తీసుకొని మనం అలాగే అర్థవంతంగా కూడా చెప్తున్నారు. ఇలా కాదు, రేపు నుంచి నేను ప్రతి ఒక్క మండల వైజు, క్లస్టర్ వైజు, బూత్ వైజు ప్రతి ఒక్కళ్ళు పిలిపించి మాట్లాడతారని మీరందరూ కూడా అది గమనించండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు కూడా మెటీరియల్ కావాల్సిన ఏది కావాల్సిన సరే ఇక్కడ పార్టీలో మన శేఖర్ గారు ఉన్నారు. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మేమేమో ఇట్లా పని చేస్తారు, తప్పనిసరిగా ఎటువంటి ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరు చాలా క్లారిటీగా ఈ ఎలక్షన్కి వెళ్ళాలి అని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనందరి తరఫున మరి వర్మ గారికి తప్పనిసరిగా మరి ఆయన అంత పడినప్పుడే వచ్చారు, మంచి సందేశం కూడా ఇచ్చారు ఆయన. అలాగే మన రాంబాబు గారు, అలాగే మరి పాట సత్యనారాయణ గారు కూడా ఉన్నారు, పాట సత్యనారాయణ గారు ఉన్నారు, జనసేన, బీజేపీ, చాలా 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 సంతోషం. ముఖ్యంగా ఈ రోజే ఎలక్షన్ మంచి మెజార్టీ వచ్చినట్టుగా ఉంది నాకు, చాలా చాలా ఆనందం. అలాగే మన నాయకులు కూడా సార్ గారు ఉన్నారు, వాణ్యాస్ గారు ఉన్నారు, శ్రీనివాస్ గారు ఉన్నారు, ఎంపీపీ గారు ఉన్నారు. ఇక్కడ మండల నాయకత్వం ఉంది, టౌన్ నాయకత్వం ఉంది, రూరల్ నాయకత్వం ఉంది. ప్రతి ఒక్క బాధ్యత కలిగిన ప్రతి నాయకులు ఇక్కడ ఉన్నారు. క్లస్టర్ కావచ్చు, బంగారు మీరు కావచ్చు, ప్రతి ఒక్కరు ఇవంతా మనం పనిచేస్తున్నాం, చేస్తారు కూడా. అలాగే జనసేన తెలుగుదేశం కలిపి, ఎందుకంటే 30 మందికి కలిపి ముగ్గురిని ఇన్వాల్వ్ చేస్తున్నాం, కొద్దిగా ఇన్వాల్వ్ చేసేయాలి. అది ఆ సభ్యులుగా కూడా అబ్దుల్లా గారు మాట్లాడతారు కాబట్టి మనందరం కూడా తప్పనిసరిగా వర్మ గారికి పని చేస్తానన్నారు. ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. మీరు ఎన్నికైనటువంటి శ్రీదేవి గారిని మన వేరే మహిళలు, తెలుగు మహిళలు అందరూ కూడా అభినందించుకుంటున్నారు. సార్ దయచేసి వరంగల్ అందరూ లోపలండి. ఇప్పుడు నాగసత్యం గారు వారి సందేశాలు ఇస్తారు, మాట్లాడించడానికి ఉన్నారండి. కమిటీ అధ్యక్షులందరూ కూడా మీరందరూ ఉండాలి, అందరూ మీతో విడివిడిగా మాట్లాడతారు. అలాగే మీకు జాబితాలు అందజేయడం జరుగుతుంది. క్లస్టర్ ఇన్ఛార్జీలు, మండల రైతులు కూడా లోపల రావాల్సింది కోరుతున్నాను. శాసన మండలి ఎన్నికలకి విశేషమైనటువంటి ప్రత్యేకత ఉంది. భారత రాజ్యాంగంలో అన్ని ఎన్నికలకి ఓటర్ల జాబితా ఎలక్షన్ కమిషన్ తయారు చేస్తుంది. శాసన మండలి గ్రాడ్యుయేట్స్ ఎన్నికల యొక్క ఓటర్ జాబితాను మనం తయారు చేస్తాం. మెయిన్ చేయి ఈ నమోదే గెలుపు. ఎవరైతే తనకు అనుకూలమైనటువంటి వ్యక్తుల్ని ఓటర్లుగా గెలుస్తారో వాళ్ళే గెలుస్తారు. ఇక్కడ 1,00,000 ఓట్ల, 2,00,000 ఓట్ల, 3,00,000 ఓట్ల అనేది క్రైటీరియా కాదు. మీరు 10,000 మందిని చేస్తే ఆ 10,000 మంది ఓటేస్తే అతనే ఎమ్మెల్సీ అవుతాడు. చాలా టెక్నికల్ పాయింట్. జనరల్గా పోయి లక్షల మీద జాయిన్ చేసుకునేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఓటర్లు కాదు. పైపచ్చి దీనికి అన్ని ప్రాంతాల నుంచి కూడా ఓట్లు రానట్టాయి. ఒక్క ప్రాంతంలో అత్యధికంగా ఓట్లు వచ్చినా కూడా గెలిచేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఎన్నిక. ఇంకొక విశేషమైనటువంటి పరిస్థితి ఎన్నికలు కేవలం మొదటి ఓటు వల్ల గెలవక్కర్లా. రెండో ప్రాధాన్యత ఓటు కంటిన్యూ వేసుకుంటూ ఉన్నా సరే అతను ఎమ్మెల్సీ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే టెక్నికల్గా ఉన్నటువంటి ఈ పాయింట్స్ అన్నిటి మీద కూడా రాజకీయ పార్టీలు పనిచేసేటటువంటి కార్యకర్తలకి శాసనసభ ఎన్నికలకి, శాసన మండలి ఎన్నికకి ఉన్నటువంటి తేడా తీసుకోవాలి. ఇందాక వరం గారు చెప్తున్నారు, అన్నా ప్రముఖ, పేజ్ ప్రముఖ అనేటటువంటి మాట మనం పదే ఎదురు వాడుతూ ఉంటే, మీకు ఇటీవల జరిగినటువంటి ఒక ఎన్నిక, పీడియు ఎన్నిక జరిగిన మనకి ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్. గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్లో ఒక వ్యక్తి సుమారు వరద గోపీకృష్ణ అతను ఎమ్మెల్సీ అయ్యారు.
కమ్యూనిస్ట్ పార్టీలు మద్దతుతో ఇంత బలంగా ఉన్నటువంటి కూటమి ఉన్న ఇంకో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఎన్నికల్లో నిలబడిని ప్రకటించిన తర్వాత వాళ్ళ యొక్క ఎన్నిక నెలైన నడక సాగింది. మొదటి ప్రాధాన్యత ఓటుతోటి సుమారు 7,000 ఓట్లతోటి అక్కడ గెలవడం జరిగింది. ఈ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ ఇక్కడ గెలిచేటటువంటి ప్రక్రియ ఏంటంటే కార్లు, జనము, హడావుడి, హంగామా ఏమీ పనిచేయండి. దీనికి కారణం ఏంటంటే మేము 1980 నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో 8 శాసన మండలి గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో బీజేపీ ఇప్పుడు కూడా 6-7 స్థానాలు గెలుస్తుంది. ఒక్క ఉభయ గోదావరి జిల్లాల వరకు మేము ఎప్పుడు గెలవలేకపోయాం తప్ప మిగిలిన అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ బలంగా ఉన్న, తెలుగుదేశం బలంగా ఉన్న మాకు భయం లేదు. మేము గెలిచేవాడు మొత్తం కంబైన్లో. ఈ గెలవడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ జన ప్రభావం లేదా రాజకీయాల యొక్క ప్రభావం దీని మీద కంటే కూడా మన యొక్క వ్యక్తిగతమైనటువంటి ప్రభావం ఈ ఎన్నిక మీద ఉంటుంది. కాబట్టి అంటే ఈ ఎన్నిక ఎంతమంది కావాలనేటువంటి పాయింట్ వస్తే 3 లక్షల ఓట్లు ఉంటే 10,000 మంది కార్యకర్తలు తలకు 30 మందిని కనుక వాళ్ళు ఓన్ చేసుకోగలిగితే ఆ 30 మందిని తీసుకుని వెళ్ళి ఓటేయించి తీసుకొచ్చి రావడం ద్వారా గెలిచేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకమైన పరిస్థితి అది ఎక్కడ దెబ్బతింటామంటే నాతో పాటు ఇంకొక నలుగురు కూడా పోటీ చేసే వాళ్ళు అందరూ కూడా పోలేండి మీరు ఒకటి వేయకపోయినా పర్వాలేదు, నాకు 2వ ఓటు వేస్తే చాలని అడుగుతారు. సరే 2ఏ కదా. శాసన మండలి ఎన్నికల్లో ఉన్న 3వ తమాషా ఏంటంటే ఎంతమంది అభ్యర్థులు ఉంటే అంతమందికి కూడా ఓటేసే అవకాశం ఉన్నటువంటి ఎన్నిక. ఒకటి ఎలక్షన్ కమిషన్ తయారు చేయనటువంటి ఓటర్ల జాబితా, 2 మొదటి ప్రాధాన్యతతో గెలవడానికి అవకాశం లేనిది, 3 అలసత్వంగా ఉంటే 2వ ప్రాధాన్యత ద్వారా వచ్చి మొదటి ప్రాధాన్యత ఓడించేస్తారు. కాబట్టి కార్యకర్తలతో మనకి ఇచ్చేటటువంటి సూచన ప్రధానంగా నాయకులు, లీడర్స్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ 2వ ప్రాధాన్యత అనేటటువంటి మాటకు వాటకి వీలేదు. మొదటి ప్రాధాన్యత ఒక్కోటేసే క్లోజ్ చేయాలి. ఇది చాలా కఠినంగా కావాలి. కారణం ఏంటంటే మనకు ఉన్నటువంటి ఉదాసీనత, జనరసిటీ అంటాం. మనకు ఉన్నటువంటి ఆలోచన ప్రకారం పోనేది సార్ 1 గంట 2 అయింది, 2 గంట 3 అయింది అంటారు. ఈ 3 అయిన వల్ల ముప్పే మొదటి వాడికి కూడా ముప్పు వచ్చేస్తుంది. కాబట్టి మనం అనుకున్నటువంటి లక్ష్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని మనం క్రియాశీలకంగా కార్యక్షేత్రంలోకి వెళ్ళిన తర్వాత దీని మీద మరికొన్ని గైడ్లైన్స్ మేము 3 పార్టీల నుంచి కొన్ని సూచనలు చేసేటటువంటి ప్రయత్నం ఉంటుంది. మేము చేసే అవకాశం ఉంది. మాకు ఎక్కువ ఇందులో పనిచేసేటువంటి అనుభవం, మేము గెలిచేటటువంటి ఎక్కువ మాకు ఉన్నటువంటి అనుభవాన్ని కూడా చెప్తున్నాను. మాకు తెలుగుదేశం బలంగా ఉందా, కాంగ్రెస్ బలంగా ఉందా, వైసీపీ బలంగా ఉందా అసలు పాయింటే కాదు. టార్గెటెడ్ ఓట్లు మేము వేసుకోగలిగితే గెలిచినట్టే. కమ్యూనిస్ట్ పార్టీస్ వాళ్ళ కొన్ని టీచర్స్ కాన్స్టిట్యూన్సీ గెలవడానికి గల కారణం ఏంటి? ఒక లిమిటెడ్ సెక్టర్. 6,000 ఓట్లు 7,000 ఓట్లు తోటి వాళ్ళు ఎమ్మెల్సీ పట్టగలుగుతున్నారు. అదే ఎమ్మెల్సీ మనం చేయాలంటే కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించాల్సిన పరిస్థితి ఉంది. సరే ఇదంతా ఎన్నికకి సంబంధించిన ప్రక్రియ. ఎందుకు గెలిపించాలి? ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి చాలా పెద్ద బలం ఉంది. ఈ ఎన్నిక కాకపోయినా మనకి గవర్నర్ కోటాలో రాబోయేటటువంటి రోజుల్లో అనేక మంది ఎమ్మెల్సీలు కూడా గెలిచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక్క సీటు పోతే మనకు వచ్చే నష్టం ఉంటుంది అనేటటువంటి నిర్లిప్తత దగ్గరకు వచ్చినట్టయితే ఏ మాత్రం ఓట్ల శాతం తగ్గినా, పొరపాటున మనం ఆశించినటువంటి ఫలితానికి భిన్నంగా వచ్చినా చచ్చిపోయేది అనుకున్నటువంటి పాము మళ్ళీ బతికేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులు దాన్ని బతకనీయవలసిన అవసరం మనకు. నేను ఇప్పటికే పార్టీ రోజు రోజుకి వైసీపీ బలహీనపడుతూ అనేక మంది నాయకులు పార్టీ వదిలేస్తున్నటువంటి సందర్భం. ఇటువంటి పరిస్థితుల్లో కనీసం కొద్దిగా నీళ్లు తగిలి కొద్దిగా రేజ్ అయ్యి మనం అనుకున్నటువంటి ఫలితం కనుక రాకపోయినట్లయితే మళ్ళీ తిరిగి బతికే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గెలవడానికి వీళ్ళు. ఇది చాలా స్ట్రాంగ్ కన్విక్షన్తో మనం స్టార్ట్ అవుతాం. థర్డ్ పాయింట్, మనకెందుకు ఓటు వేయాలి? మనకెందుకు ఓటు వేయాలని దాని మీద లోకల్గా మనం ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి మీద మీ అందరి ఆకాంక్షలతో జనరల్ ఎలక్షన్ జరిగిన కారణంగా నరేంద్ర మోడీ గారు కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్నటువంటి సందర్భంలో 3 లక్షల కోట్ల రూపాయలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రానికి రానటువంటి నిధులు వచ్చినాయి. కాబట్టి అలా రాబట్టడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేశారు. కాబట్టి ఆ యొక్క నిధుల్ని కలిపి ఈ రాష్ట్రం యొక్క దశాదిశ నిర్దేశాన్ని మార్చింది పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి వీళ్ళ ముగ్గురు అభ్యర్థిస్తున్నారు. కాబట్టి మీరు ఓటు వేసేటటువంటి సందర్భంలో మీకు ఏదో చేస్తే ఓటేస్తామని కాదు, మీకు చేశాం కాబట్టి ఓటు వేయాలనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ తోటి మనం ఓటు అడిగేటటువంటి ప్రయత్నం ఉండాలి. ఈ కాన్ఫిడెన్స్ తోటి మనం ఓటు గ్రాఫింగ్ చేసుకోవాలి బయటకు తీసుకొచ్చే సందర్భం. కాబట్టి రాజకీయ అస్తిత్వం ఉండాలి, రాజకీయ ప్రయోజనం ఉండాలి, ప్రతిపక్షం మరింత బలహీనపడాలి, మనం ఆశించినటువంటి ఫలితం రావాలి,
రాష్ట్రంలో పార్టీ యొక్క కూటమి యొక్క పనితీరు జరిగేటటువంటి ప్రయత్నం ఉండాలి. కాబట్టి ఈ ఎన్నిక పూర్తిగా కార్యకర్తల ఆధారంగా జరిగేటువంటి ఎన్నిక కాబట్టి మిగిలినటువంటి పార్టీలకు కూడా కేడర్ యొక్క స్ట్రెంగ్త్ తోటి గెలిచేటటువంటి ప్రయత్నం ఉందనేటువంటి విషయం. అంటే ఉదాహరణకు 30 ఓట్లు అంటే కుటుంబానికి 5 చొప్పున ఉంటే 6 కుటుంబాలను మనం ఓన్ చేసుకోగలిగితే ఈ 6 అతను కలిసేటువంటి ప్రయత్నం ఉంటుంది. ఉదయం 15 మందిని, సాయంత్రం 15 మందిని రోజుకు ఒకసారి కలిసి అతని కన్వెక్షన్ అతనితో ఒప్పందం తీసుకుని అతన్ని తీసుకొచ్చి ఒక్క ఓటుగా ఒప్పించి తీసుకొచ్చి అతను ఓటేసి ఆ ఓటేసిన ముందు ఎన్నికలు డిక్లేర్ చేయడానికంటే ముందు సార్ నాకు 30 ఓట్లు ఇచ్చారు, నేను 20 కాంటాక్ట్ చేసి తీసుకొచ్చాను, ఇందులో నాకు 20 ఓట్లు 22 ఓట్లు నేను వేయించగలను, ఇది ఖచ్చితంగా మన అభ్యర్థికి వచ్చిందంటే సాయంత్రమే కూటమి ఆఫీస్ నుంచి డిక్లేర్ చేస్తాం, మనం ఇన్ని వేల ఓట్లతో మనం గెలుస్తాం అనే విషయం మనం డిక్లేర్ చేస్తాం ఎలక్షన్ కమిషన్ అంటే అంత కాన్ఫిడెన్స్ లెవెల్లో ఓట్ చేయగలం. అంటే ఇది ఎందుకు జరిగింది? అంత వరం గారు చెప్పాడు, అమిత్ షా కానీ నరేంద్ర మోడీ కానీ వాళ్ళు కూడా గుజరాత్లో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో పన్న ప్రముఖులు, వాళ్ళకి ప్రధానమంత్రి కానీ వాళ్ళు ఎవరైనా సరే ఆ 30 ఓట్లతోటి వాళ్ళు ఫోన్లో మాట్లాడతారు, వాళ్ళు వెళ్ళి మాట్లాడతారా, ఆ 30 ఓట్లను తీసుకుని వచ్చి అక్కడ ఓటు వేయించి నా బాధ్యత పూర్తయింది, ఇక్కడ ఉన్నటువంటి 30 మందిలో ఈ 4 మరణించారు, 2 ఊళ్ళో లేరు, ఈ ఉన్న 24లో మనకి 20 ఓట్లు వచ్చినాయి, ఈ 4 ఓట్లు గమ్యం చేయలేకపోతే చెప్పి వాడు ఇచ్చేవారు. అందుకనే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్టీవీలు కానీ లేదా ఇతర ఛానల్స్ కానీ అన్నీ కూడా బీజేపీ ఓడతదనేటటువంటి విషయం ఇచ్చిన మహారాష్ట్రలో మేము 200-300 ఓట్ల మెజార్టీ వస్తామంటే దానికి పనిచేసేటటువంటి ఈ యొక్క విధానం ఇది. మాకంటే ఇందులో పనిచేసేటటువంటి సీరియస్గా పనిచేసే ఇంకొక క్యాడర్ ఉంది, పైకి మేము బీజేపీ కూడా కనపడతాం, మాకు కనపడనటువంటి మాకు ఒక శక్తి ఉంది, అది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆ ఏపీ వాళ్ళు చేస్తారు. వాళ్ళు అసలు ఎక్కడ తిరుగుతారు అన్నటువంటి విషయం ఎవరికి తెలియదు, వాళ్ళకి ఇచ్చేటటువంటి టార్గెట్ వాళ్ళు చేస్తారు. కాబట్టి వారిని కూడా మేము వాళ్ళని అభ్యర్థిస్తాం, వాళ్ళ ద్వారా మేము యొక్క ఎన్నిక చేస్తాం. వాళ్ళ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ ఏంటంటే మన మహారాష్ట్రలో చూపించారు. వాళ్ళు ఊహకు అందనటువంటి పరిస్థితుల్లో కూటమిలో 200-300 మెజార్టీ ఒక్క పార్టీకే మహారాష్ట్ర దాదాపుగా 40 సంవత్సరాల తర్వాత బీజేపీకి అంత రావడానికి కూడా కారణమే. అంటే ఈ విషయాలు జస్ట్ ఫర్ మీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇది జనరల్ ఎన్నిక కాదు. చంద్రబాబు నాయుడు అద్భుతంగా మాట్లాడతారు, లోకేష్ గారు అది ఉంటారా, పవన్ కళ్యాణ్ గారు కరిష్మా ఉందా, నరేంద్ర మోడీ గొప్పగా వివాహం చేసుకోకుండా దేశానికి కాంట్రిబ్యూట్ చేసేది ఇదేవి కూడా ఈ ఎన్నికల్లో ప్రభావితం చేయదు. ఈ ఎన్నికల్లో ప్రభావితం చేసేది కార్యకర్త ఓటర్ని తీసుకొచ్చి ఓటేయించేటటువంటి ఒకే ఒక్క ప్రక్రియ, మీ ఆధారంగా ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాల్సిన తప్ప రెండో మార్గం లేదు. మీరు అడగడానికి కావాల్సినటువంటి ఆ యొక్క అవసరం అంతా కూడా మేము ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఆ దృష్ట్యా మీరు అందరూ కూడా కలిసి పనిచేస్తారని, మేము కూడా కూటమితో కలిసేటటువంటి వ్యవహారాల్లో దీనికి సంబంధించినటువంటి ముసాయిదా తయారు చేస్తాం. ఎక్కడికక్కడ అంటే తెలుగుదేశానికి క్లస్టర్ ఉంది, మాకు వచ్చి బూత్కి సంబంధించిన శక్తి కేంద్రాలని మేము బూత్ ఆధారంగా చేస్తాం. అయితే ఇక్కడ క్లస్టర్ పనిచేయదు, బూత్ ఇన్ఛార్జీలు పనిచేయవు. ఈ ఓటర్ల యొక్క జాబితాను ఏ 30 మందిగా 30 మంది ఇచ్చి అతను తెలియటటువంటి ప్రయత్నం చేస్తాం, ఒక్కొక్క ఇన్ఛార్జ్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ రకంగా 2వ ఓటు కానీ 3వ ఓటు కానీ అవకాశం ఇవ్వద్దు. ఒకటే ఓటు, ఒక్క ఓటే, ఆ ఒక్క ఓటు ఖచ్చితంగా వచ్చి పడేటటువంటి ప్రయత్నం చేస్తారని మరొకసారి మీ అందరూ కూడా గుర్తు చేస్తున్న నమస్కారం. బాలాజీ గారు శాసనమండలి మాజీ సభ్యులు కొత్త నారాయణ జగదీశ్వరరావు గారు పరిచయంగా ఇచ్చేస్తున్నారు. వాళ్ళు కూడా పార్టీ నాయకులు 3 పార్టీ నాయకులు గౌరవించాల్సిన కోరుతున్నాం. బాలాజీ గారు రండి, సిడి గారు ఒకసారి రండి, యాంకర్ చేసిన అబ్దుల్ గారు లేడీస్ వచ్చారు. రాజేంద్ర సురేంద్ర గారు, పాకా వెంకట సత్యనారాయణ గారు కూడా రావాల్సిన కోరుతున్నాం.
బాగా సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మన కమిటీ ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా గౌరవించడం జరుగుతుంది. అలాగే తర్వాత దాసరి ఆంజనేయులు గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి చేయాల్సిందిగా కోరుతున్నాం. గత 2 సంవత్సరాల నుంచి భీమవరం నియోజకవర్గ పరిశీలకులుగా ప్రతిపక్షంలో ఉన్నా సరే అన్ని కార్యక్రమాలను కూడా ఏలూరు నుంచి హాజరవుతూ మనందరినీ కూడా దగ్గరుండి నడిపించారు. అలాగే ఏపీ రాష్ట్రాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఇంగ్లీష్ పేర్లో ఉంటుంది. దయచేసి మన బూత్స్ లో కూడా పెడతాం. ప్రతి ముఖ్యమంత్రి ఒక ఎవరైతే ప్రతినిధి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫిబ్రవరి 27వ తేదీన ఎన్నిక దిగ్విజయంగా పూర్తి చేసే వరకు పరిశీలకులు చెప్పినటువంటి నాయకుడు మీ అందరితో మాట్లాడతారు. దయచేసి ఎవరు కూడా రాలేదు. కమిటీ నాయకులు కూడా ఇక్కడే ఉండాలి, క్లస్టర్ ఇన్ఛార్జీలు కూడా ఇక్కడే ఉండాలి. మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి కూటమి నాయకులందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలుపుతూ ఎప్పుడో గవర్నమెంట్ ఇవి ఉన్నాయా?